చేసి ఆగిపోతారా? ఆగరు. ఇప్పుడు నేను ముచ్చట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఇంకొకరిని తీసుకొచ్చుకుంటారు ముచ్చట్లాడడానికి. నేను టీవీ చూస్తున్నాను అనుకోండి, ఇంకొకరిని వెంట పెట్టుకుని వస్తారు. నేను తాగుతూ ఉన్నాను అనుకోండి, ఇంకొకరు కావాలి నాకు తోడు. ఒంటరిగా తాగను. మంచిగా ఉన్న వాళ్ళను కూడా చెడ్డ మార్గంలోనికి నడిపిస్తారు. మనుషుల స్వభావమే అది. అవ్వమ్మను సాతానుగాడు మోసపరిచాడు, అవ్వమ్మ ఆదామయ్యను మోసపరిచేసింది. అంతేగా? ఎవరితో స్నేహం చేస్తామో ఆ బుద్ధులన్నీ మనకు అబ్బుతాయి. మంచోళ్లతో స్నేహం చేసామనుకోండి, మంచి బుద్ధులు అబ్బుతాయి. ప్రార్థనా పరులతో స్నేహం చేసామనుకోండి, మంచి ప్రార్థనా పరులం అవుతాం. దైవభక్తి కలిగిన వారితో స్నేహం చేసామనుకోండి, భక్తి కలిగిన వారం అవుతాం. అనవసరంగా లేనిపోని ముచ్చట్లాడే వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, మనం కూడా ముచ్చట్లాడే వాళ్ళనే అయిపోతాం. దేవుని బిడ్డలారా, మంచి ఎవరు చెప్పినా మనం వినడం నేర్చుకోవాలి, మంచిని అలవర్చుకోవడం నేర్చుకోవాలి, మంచి మార్గంలో నడవడం మనం నేర్చుకోవాలి. అలా అవ్వమ్మ చేయలేనందువల్ల తను చూడకూడని దృశ్యం చూసింది. తనకు